ముందుగా నా దేవుడికి కోట్లాది వందనాలు. నిన్నటి దినము శ్రమల కోసం మాట్లాడాను. కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో శ్రమలు ఎందుకు అన్నది కొన్ని మాటలు మీకు చెప్పాలి. శ్రమ పడలేనివాడు దేవుడు బిడ్డ కాదు, శ్రమ పడినవాడే దేవుడు బిడ్డ. శ్రమల నుంచి ఉంది ఆశీర్వాదం, ఇది మాత్రం తెలుసుకోవాలి. ఈరోజు కూడా వాగ్దానం వినండి. ప్రతిరోజు ఏదో వాగ్దానం నేను పెడుతూ ఉంటాను. బైబిల్ గ్రంథంలో ఈ భూమి మీదంట ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి. ఏ సేవకుడైనా ఏ భక్తుడైనా శ్రమలు పడకంటే ఆశీర్వదించబడలేదు. నేనైతే ముక్కుసూటుగా శైలేష్ పాల్ బ్రదర్గా మీ అందరికీ చెప్తున్నాను. ఈ వీడియో ఎంతమంది అయితే వింటున్నారో బ్రదర్ సిస్టర్స్, ముందు దేవుడిలో ఎదగాలి అనుకుంటే, శ్రమలు వచ్చినా పర్వాలేదు అనుకుంటేనే నువ్వు దీవించబడతావు. ఈ యొక్క వాక్యం చదువుతాను చూడండి. 119 కీర్తనలో 143 వచనం, 119 కీర్తన 143 వచనం. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలగజేయుచున్నవి. ఏం పట్టాయంటే ఈ భక్తుడికి? శ్రమయు వేదనయు అతన్ని పట్టేయంట. శ్రమ వేదన వచ్చేసింది ఈ కీర్తనాకారుడికి. నేను చెప్పగలుగుతున్నాను, ఈ కీర్తనలు మీరు చదువుతూ ఉండండి. దావీదు కీర్తనలు చాలా ఉన్నాయి. దావీదు జీవితంలో తన భక్తుడిగా ఉండేటప్పుడు అనేక రకాల శ్రమల గుంట వెళ్ళాడు, తర్వాత ఆశీర్వదించబడ్డాడు. ఈ మాటలు మీకు ఎంతమందికి నచ్చాయో? శ్రమ పడితేనే దీవెనని ఎవరైతే అనుకుంటున్నారో వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఈ వాగ్దానం కూడా మీ జీవితాల్లో ఫలించునుగాక. గాడ్ ఈజ్ లవ్ మినిస్ట్రీస్ తరపున బ్రదర్ శైలేష్ పాల్, మీరందరూ దీవించబడాలంటే మన దేవుని కోసం శ్రమ పడదాం, తర్వాత ఆశీర్వదించబడదాం. అందరికీ వెళ్ళి దేవుని ప్రేమను ప్రకటిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.